నమస్తే అండి. ఇప్పుడు మామూలుగా ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి, ఎంపీ ఎలక్షన్స్. ఇప్పుడు మన సైడ్ నుంచి హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు, అలాగే బీజేపీ నుంచి మాధవీలత గారు గట్టి పోటీ ఉందని చెప్పాలి. లేదమ్మా, మీరు ఎవరికి గట్టిగా లేదు. ఓటేస్తున్నారు? గట్టి పోటీ ఏం లేదు. అసద్దీన్ అవైసే వస్తారు. చాలా మంది వచ్చినారు, పోయినారు. 40 సంవత్సరాల నుంచి అసద్దీన్ అవైసే వస్తాడు. ఆయన అంత పవర్ఫుల్ లీడర్ లేదు, ఆయన కొత్తది. పాత సీనియర్ లీడర్ కూడా వచ్చి ఏం చేయలేదు. ఓల్డ్ సిటీలో హైదరాబాద్ సీట్లకు అసద్దీన్ అవైసే వస్తాడు. అయితే ఇప్పుడు మామూలుగా 2 రోజుల నుంచి హల్చల్ అవుతున్న వార్త ఏంటంటే అండి, అసదుద్దీన్ ఓవైసీ గారు గుళ్ళకి వెళ్ళారు, గుడికి వెళ్ళి అర్చకులతో మాట్లాడారు హనుమాన్ టెంపుల్కి అని చెప్పి ఒక వార్త వైరల్ అవుతుంది. దాని గురించి మీరేమంటారు? పోతారా మా లీడర్స్ వాళ్ళు అందరు పోతారు, వాళ్ళకు అందరు లైక్ చేస్తారు కదా. అసదుద్దీన్ అవైసీ గుడికి ఎందుకు పోతారు. వాళ్ళకు కూడా హిందూ కూడా చాలా లైక్ చేస్తాడు. వాళ్ళ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు, కౌన్సిలర్ కూడా ఉన్నారు. అది పురాణాపూల్ కౌన్సిలర్ హిందూనే ఉన్నాడు కదా ఆయన. అందరు లైక్ చేస్తారు ఆయనకు, ఎందుకు చేయరు. అంటే మామూలుగా నిజంగానే 2 రోజుల క్రితం ఆయన ఇక్కడికి వచ్చి గుళ్ళో అర్చకులతో మాట్లాడడం నిజమే, వాస్తవమే అంటారా? అవును అవును, ఆయన ఇక్కడ గుడి ఉంది, ఆ పంతులు వచ్చి ఆయనకు పూలమాల వేసిపోయినాడు ఆయనకు. అంటే గుడికి వచ్చి వెళ్ళారా? కాదు, ఇక్కడనే వచ్చినారు, వాళ్ళు వచ్చినారు. ఆయన వచ్చి గుడి ఏమంటారు మా మాల వేసి పోయినారు ఆయనకు, అసదుద్దీన్ అవైసీకు. చేస్తారమ్మా, నేను చూస్తున్నా చాలామంది హిందూ కూడా లైక్ చేస్తున్నారు. ఈ గల్లీలో మొత్తం హిందూ ఆయన వస్తే ఆయన వెనకనే పోతూ ఉన్నారు అందరు. అంటే మామూలుగా మీరు తప్పుగా అనుకోనంటే, అంటే ఒక ముస్లిం అయి ఉండి గుళ్ళకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పాలిటిషియన్ వాళ్ళు పోతారమ్మా, మామూలు మనుషులు పోతే ఎవరిని అడుగుతారు, మేము చెప్పలేము. కానీ వాళ్ళు పాలిటిషియన్ అందరు పోతారు కదా. అసదుద్దీన్ అవైసీ ఎందుకు పోవారు? అందరు పోతారు. అసదుద్దీన్ అవైసీ పోతారు, అక్బర్ అవైసీ పోతాడు, అందరు పోతారు. ఎవరు పోరు అని ఏం లేదు. వాళ్ళు పాలిటిషియన్ వాళ్ళకు అంత ఏం లేదు. వాళ్ళకి ఎవరు ఓటు వేస్తారు వాళ్ళ దగ్గర పోతారు వాళ్ళు. గుడి లేదు, మస్జిద్ లేదు, ఏం లేదు. మరి ఒక మహిళ వెళ్ళి గుళ్ళోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ముస్లిం మహిళ పోతారు, మా పాలిటిషియన్ ఉంటే పోతారు, వాళ్ళకి ఏం లేదు. పొలిటికల్ కాకుండా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు పోరు కదమ్మా, ఎందుకు పోతారు? వాళ్ళకి ఏం పని ఉంటుందని పోని. మామూలు మహిళకు గుడిలకు పోదానికి ఎందుకు ఏం పని ఉంటుంది అని పోదు వాళ్ళు. ఏమైనా పాలిటిషియన్ ఉంటే ఏమైనా ప్రాఫిట్ ఉంటే పోతారు కదా. ప్రాఫిట్ లేకుంటే ఎవరు ఎందుకు పోతారు గుడిలకు కూడా. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే చాలామంది ఏమంటున్నారంటే, ఆయన టెంపుల్కి వెళ్ళారు, హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అర్చకులతో మాట్లాడారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అర్చకులు వచ్చి సార్కి వచ్చి సన్మానం చేశారండి. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా అసలు హిందూ ముస్లిం భేదభావం లేకుండా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కూడా చేస్తారు సార్. ఇక్కడే మా ఏరియాలో మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఎంఐఎంఏ ఉంది అని చేస్తారు కాబట్టి ప్రతిసారి వాళ్ళని గెలిపించుకుంటాం. రీజన్ అదేనండి. ఇక్కడ ఈ పక్కనే లేన్ ఉంది కదా, ఈ పోచమ్మ గుడి టెంపుల్ లేన్, అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నిసార్లు చేసినా కూడా ఆ రోడ్డు ప్రతిసారి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 4 లేన్స్ నుంచి కూడా వాటర్ ఫ్లో అంత ఉంటుంది డౌన్కి. అయితే ఈసారి మాత్రం ఎమ్మెల్యే సార్ అహ్మద్ బలాలా గారు, అసద్ సాబ్ గారు, వాళ్ళకి మేము పోయి కంప్లైంట్ ఇచ్చామన్నమాట. ఇచ్చినప్పుడు వచ్చి చూశారు. చూసి నెక్స్ట్ డే మేడం ఒక్క 2 డేస్లో శాంక్షన్ చేయించి ఎట్లాగైనా సరే ఈ మా మస్జిద్ ముందు, మా టెంపుల్ ముందు, మా చర్చ్ ముందు ఎక్కడ కూడా డర్టీ వాటర్ స్టే ఉండద్దు అని అనే ఒక ట్రూ లీడర్స్ మన ఎంఐఎం పార్టీ. అట్లాంటి లీడర్స్ ఉన్నాక మేము ఎందుకు వదులుకుంటాం మేడం? ఈసారి కూడా ఆయన్నే వస్తారు. అయితే ఇప్పుడు ఆయన టెంపుల్కి వెళ్ళారు అనే దాని గురించి మీరేమంటారు? టెంపుల్కి మేడం, మీరు ఇక్కడ రాజరాజేశ్వరి టెంపుల్ ఉందా, అక్కడ మోరీలు పొంగి పొంగి పోతాయి మేడం. ఆ గుడికి ఎదురుగానే డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటాయి. అయితే సార్కి ఒకసారి వచ్చారు, సార్ పాదయాత్ర చేస్తుండగా సార్ మా గుడి ముందు ఇట్లా డ్రైనేజ్ వాటర్ పోతుంది అని అంటే, సార్ ఆగి గుడి దగ్గరికి వెళ్ళి చూసి, మేడం మస్జిద్కి వెళ్ళడము గుడికి వెళ్ళడం తప్పు కాదండి, లీడర్ అనే వ్యక్తి చేయడం పని చేయడంలో ఆయన ఇంపార్టెంట్ అంతే తప్ప ఆయన గుడికి వెళ్ళిండా మస్జిద్కి వెళ్ళిండా అది కాదు ముఖ్యం. అది అస్సలు కానే కాదు. ఇది భేదభావాలు ఎవరు పెడుతున్నారంటే పొలిటికల్గా ఇష్యూస్ నడుస్తాయండి. కానీ బీజేపీ నుంచి మాధవీలత గారు పోటీ చేస్తున్నారు, గట్టి పోటీ ఉందనే చెప్పాలి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే? మాధవీలత గారు ఎవరు మేడం? ఆమె ఎన్నుకున్న బ్రాండ్ని పట్టుకొని వస్తున్నారు అంతే. ఆమెను ఎవరు గుర్తుపడతారండి? గురించి మనకు తెలిసిందే కదా, చేసిన పనులు మనకు తెలిసిందే కదా. మనం చేయాల్సింది ఉంచుకోవాల్సింది ఒక ట్రూ లీడర్ని.
మనకి ఇదంతా పాలిటిక్స్ వద్దండి, మాకు పని చేసే వ్యక్తులే కావాలి, మాకు ట్రూ లీడర్సే కావాలి.